చిన్నపిల్లలు వచ్చే పాల వాంతుల గురించి చాలామంది పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు. సార్ ఇది నార్మలా, అది అబ్నార్మలా అని చెప్పి అడుగుతుంటాం. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ పథాలజిస్ట్. చిన్నపిల్లల పాల వాంతులు, ఎస్పెషల్లీ లెస్ దాన్ 1 year పిల్లలు పాల వాంతులు చాలా సహజం. అయితే ఒక లిమిట్ దాటితే ఈ పాల వాంతుల వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ పాల వాంతులు అబ్నార్మల్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటాము? ఎప్పుడైతే పాల వాంతుల వల్ల బేబీ ఎక్సెసివ్ క్రై, అంటే ఎక్కువగా ఏడటం, వెన్ను విరిచేసి ఒకలాంటి పోస్చర్ పెట్టడం, అంటే దీన్ని శాండిఫస్ సిండ్రోమ్ అంటాం. లేదా పాల వాంతుల వల్ల బరువు పెరగకుండా ఉండడం, దీన్ని ఫెయిల్యూర్ టు థ్రైవ్ అంటాం. లేదా పాల వాంతుల వల్ల పదే పదే నిమ్ము రావడం, సో నిమోనియా అంటాం. కొన్నిసార్లు పాల వాంతుల వల్ల పదే పదే మనకు దగ్గు, జలుబు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని సివియర్ సిచ్యువేషన్స్లో ఈ పాలు వచ్చేసి మన థ్రోట్లో బ్లాక్ చేసినప్పుడు బేబీకి అసలు ఆక్సిజన్ అందక బేబీ బ్లూగా అయిపోతుంది. దీన్ని అక్యూట్ లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్ అంటాం. ఇలా ఏదన్నా జరుగుతున్నప్పుడు పాల వాంతులు అనేవి అబ్నార్మల్ అనుకోవాలి, అంటే దాన్ని ఒక డిసీజ్ కింద కన్సిడర్ చేయాలి. అప్పుడు దీన్ని GER అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీఫ్లక్స్ కాకుండా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్ అంటాం. సో అలా మనం ఒక నార్మల్, ఒక అబ్నార్మల్ మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవచ్చు.